నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా హస్బెండ్ ఏ పని చేయడు మేడం గారు. ఇప్పుడు తనకి అవసరం అయితే ఏదైనా ఒక రోజు పని చేయడానికి వెళ్తాడు, ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేయడు మేడం గారు. తాగడము తిరగడమే తన పని. ఫోన్ చేసి తాటే పెడుతున్నాడని బ్లాక్ లో పెట్టేసాను మేడం గారు. బ్లాక్ లో పెట్టేస్తే నాకు మెసేజ్ లో అయితే ఎంత దారుణంగా పెడుతున్నాడు మేడం గారు. ఆ మెసేజ్ చదివితే నా గుండె పగిలిపోతుంది. నా పిల్లలకి నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు. నాకు డబ్బులు పంపించి మర్యాదగా పెట్టి నాకు మెసేజ్ డబ్బులు పంపించాలి. ఇప్పుడు మా పాప 8th క్లాస్ చదువుతుంది మేడం గారు. బాబు 6th క్లాస్ 6th వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి స్కూల్లో జాయిన్ చేయాలంటే తండ్రి ఇంటి పేరు పెట్టాం కాబట్టి అదే ఉంటది మేడం గారు ఆధార్ కార్డులో. అది తీసేమంటున్నాడు మేడం. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మేడం గారు. మేము వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య ఒకరోజు వచ్చాడు మేడం. వస్తే అతను లేడు, అప్పుడు నేను బయటికి వెళ్ళి ఉన్నాడు. వాళ్ళ మామయ్య వచ్చేసి ఉన్నారు. వాళ్ళ మామయ్య వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే వచ్చాడు మేడం. అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు అది నేను చెప్పుకోవడానికి నేను ఎంత నరకం అనుభవించానంటే నేనంతా. వాళ్ళ మామయ్య వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు నువ్వు అదే అది ఎలా చెప్పాలి మేడం, నేను చెప్పలేకపోతున్నాను. అంత బాధపడుతున్నావే నువ్వు? అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు తండ్రి లాంటోడు, మామ లాంటోడు. ఎవరింటికి వచ్చిన ఊళ్ళో వాళ్ళందరితో అక్రమ సంబంధాలు, ఆ బూత్ మెసేజ్లు, పిల్లల మీద మీ ఇద్దరు ఏం చావు చేస్తారో. అట్లాంటి వెధవని తెచ్చుకున్నది నువ్వు. మీ ఇద్దరు ఏం చేస్తారో మీరు చావాలి. పిల్లల దాకా వెళ్ళిపోయింది విషయం. పిల్లల మీద బూతులు మాట్లాడే అంత హీనమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు? నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. నేను మీ యాంకర్ రీనా. ఎవరికైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని తన వాళ్ళలాగా భావించి ఆ సమస్య కడదేర్చే వరకు, ఆ సమస్య పోయే వరకు కూడా తన వంతు సహాయంగా నిలబడుతూ ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మేడం నమస్తే అండి. నమస్తే రీనా. సో ఎవరికి ఏ న్యాయపరమైనటువంటి సమస్య వచ్చినా మీ వంతు సహాయం చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండి. అండ్ ఈ రోజు కూడా కాలర్ లైన్లో ఉన్నారండి. వాళ్ళ యొక్క సమస్యకి మీ పరిష్కారం ఎట్లా ఉంటుందో అని వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి కాలర్తో మాట్లాడదామా? షూర్ అండి. హలో, నమస్తే మేడం గారు. నమస్కారం అండి. మీ పేరు? సుకన్య మేడం. సుకన్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది బొబ్బిలి మేడం గారు. బొబ్బిలి, విజయనగరం జిల్లా. ఓకే. సో రమ్య మేడం గారు ఉన్నారు. మరి మీ సమస్య ఏంటో తెలపండి రమ్య మేడం గారికి. సుకన్య గారు చెప్పండి అమ్మా. మేడం గారు నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం గారు కొంచెం చిన్న ప్రాబ్లం లో ఉన్నాను మేడం గారు. అయితే మా హస్బెండ్ ఇలాగా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం గారు. మా పెళ్లి అయ్యి ఒక 13 సంవత్సరాలు అవుతుంది మేడం. 13 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక పాప బాబు మేడం. ఓకే. నేను పెళ్లి అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం గారు. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకుండా. నాకు అమ్మ ఒక్కతే ఉంది, 2 అక్కలు ఉన్నారు. నాన్నగారు చనిపోయారు మేడం గారు. నాకు నా తరపున మా హస్బెండ్ కి అడగడానికి ఎవరు లేరు. ఏదైనా సరే ప్రాబ్లం చేసిన అడగడానికి ఎవరు లేరు. ఇప్పుడు ప్రెసెంట్ నేను తనతో విడిపోయి 4 years అవుతుంది మేడం. ఓకే. అదే తనకి నాకు కాంటాక్ట్ లేకుండా 4 years అవుతుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను కంపెనీలో పని చేసుకుంటూ బతుకుతున్నాను మేడం. మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళమ్మా? మా హస్బెండ్ ఏ పని చేయడు మేడం గారు. ఇప్పుడు తనకి అవసరం అయితే ఏదైనా ఒక రోజు పని చేయడానికి వెళ్తాడు, ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేయడు మేడం గారు. తాగడము తిరగడమే తన పని. ఇలాగా డైలీ నేను 1 సంవత్సరం మాత్రమే నన్ను పెంచాడు మేడం గారు. అదే పెళ్ళైన సంవత్సరం మాత్రమే తను కష్టపడ్డాడు. మిగతా రోజులని నేనే పని చేసుకుని ఇళ్లలో పని చేసుకుంటూ నేను బతికాను. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదమ్మా, ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? నాకు 18 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను మేడం. నేను 18 కంప్లీట్ అవ్వలా? 18 కంప్లీట్ అవ్వలేదు మేడం గారు. అప్పుడే చేసుకున్నాను. అతని వయసు ఎంత? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత చేసుకున్నాను. అయితే తను 1 సంవత్సరం మాత్రమే నాకు అతని వయసు ఎంతమ్మా పెళ్లి చేసుకునే టైంకి?
మేడం అతని వయసు ఎంత పెళ్లి చేసుకునే టైంకి? అతనికి 21 అనుకుంటాను మేడం. 21, 22 అనుకుంటా. ఎందుకు లవ్ చేసుకుంటున్నారు కదా, లవ్ చేసుకుంటూ ఏదైనా జాబ్ తెచ్చుకోవచ్చు కదా, అంత చిన్న వయసులో పెళ్లి చేసేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? తెలియదు మేడం గారు, నేను ఆ టైంలో నాకు ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా వినకుండా అలాగా అతనితో లేచిపోయి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అనుభవించాను మేడం గారు. మీ ఇంట్లో ఎవరున్నారని మిమ్మల్ని అబ్జెక్షన్ పెట్టడానికి? మీ అమ్మని బతులు ఆడుకుంటే ఒప్పుకునేదిగా కనీసం. మా అమ్మ అబ్జెక్షన్ పెట్టడానికి ఎవరు లేరంటే మా అమ్మ మళ్ళీ మా అమ్మ ఏం పట్టించుకోదు మేడం గారు. ఏం చేసినా మా ఇష్ట ప్రకారంగా చేసుకొని అన్నట్టుగా ఉంటది. తనంతా కండిషన్లు ఏం పెట్టదు. మరి అప్పుడు ఆవిడ నుంచో పెట్టి పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. అవును మేడం గారు, నేను అదంతా అప్పుడు ఆలోచించలేదు మేడం. అంత బుద్ధి నాకు అప్పుడు లేదు మేడం. సరే, వాళ్ళ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ ఇంట్లో అడిగాడు ఆ పిల్లోడు? వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లాడు మేడం గారు. తీసుకెళ్లిన రోజే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ అమ్మవారు అందరూ ఒప్పుకున్నారు మేడం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ ఈ పిల్లడే సరిలేడు, వాళ్ళ ఇంట్లోనే సరి ఉన్నాడు ఈ అబ్బాయి. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడ్డారు, ఇంత చిన్నోడికి అప్పుడే పెళ్ళేందుకు, ఇతనికే దికానం లేదు, తను సరిగ్గా ఒకే మాట మీద ఉండడు, ఎంతవరకు మళ్ళీ ఆ పిల్లకి అన్యాయం చేస్తాడో మాకెందుకు వచ్చిందని వాళ్ళు సైడ్ అయిపోయారు. వాళ్ళు అలాగే భయపడ్డారు. నాకు చెప్పారు కూడా మేడం గారు, ఎందుకు నువ్వు ఉంటావు వీడితోని. సరే, పెళ్ళైనాక ఏమైనా సపోర్ట్ చేశారా వాళ్ళు? పోనీలే ఎలాగో వీళ్ళిద్దరు చేసేసుకున్నారు, ఇక కోడలు పిల్లలు వచ్చారు కదా అని. నాకు సపోర్ట్ చేశారు మేడం గారు వాళ్ళు. చాలా వరకు నాకు చెప్పారు. వాళ్ళకి ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు, అదే మా అత్తయ్య మా అమ్మయ్య. మా అత్తగారు నాకు చెప్పారు, ఎందుకు సుకన్య ఇలాగా వీటితో ఉంటావు, వెళ్ళిపో అనేసి ఆవిడ నాకు చెప్పింది మేడం. కానీ ఏది కొడుకు సంపాదించకపోతే కోడలను వదిలేమని చెప్తుందా? ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా మీ ఇద్దరికి? ఆవిడ అలాగే చెప్పింది, నువ్వు వెళ్ళిపో వీడితో ఉండలేవు అని చెప్పింది. ఆవిడ చెప్పింది నిజమే మేడం. కానీ ఎందుకు ఉండలేవు అసలు? ఆవిడ అనటానికి కారణం ఏంటి? ఉండలేవు అనటానికి కారణం ఏంటి? ఆడు అంటే ఫస్ట్ నుంచి అబ్బాయి మంచోడు కాదట మేడం గారు. ఇలాగ అమ్మాయిలతో తిరుక్కొని ఇలాగా బోల్డ్ కంప్లైంట్లు వాళ్ళ ఇంటికి వచ్చేవాట. వాళ్ళ అమ్మగారే చెప్పారు నాకు ఆ విషయము. సరే, అదంటే ఏదో చిన్నప్పుడు అమ్మ పెళ్ళై నాకు బాధ్యతగా ఉంటాడేమో. అయితే ఇలాగా లేదు, నేను ఉంటాను, ఇలా వెళ్ళిపోతే బాగోదు, మా ఊర్లోని కరువు పోతుంది కదా, నాకు వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేసిందని, నేను ఎలాగ వెళ్తాను అత్తయ్య అని చెప్తే, సరే అయితే నీ చావు నువ్వు చావు అనేసి అంటే వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు పెళ్ళైన ఎంత కాలానికి ఇంత మంచి సలహా ఇచ్చింది మీ అత్తగారు? అయితే మేడం గారు ఇప్పుడు తను ఏమంటే, నేను ఒక 11 సంవత్సరాల వరకు నేనే కష్టపడ్డాను మేడం గారు. నేను సుకన్య గారు మీ అత్తగారు ఎప్పుడు ఈ సలహా ఇచ్చారు మీకు? ఆ సలహా ఇచ్చి ఎంత కాలం అవుతుంది? నాకు పిల్లలు పుట్టు నేను పెళ్లి అయిన సంవత్సరంలోనే ఇచ్చారు మేడం గారు. ఓకే, ఆవిడకి ముందే జ్ఞానోదయం కొడుకేంటి అని. అయినా నువ్వు కష్టపడి 11 ఏళ్ళు కాపురం నిలబెట్టుకున్నావు. కష్టపడి నిలబెట్టుకున్నాను మేడం గారు. నేను ఇప్పుడు వరకు కూడా నిలబెట్టుకుంది కానీ మేడం గారు, తను నా పిల్లల మీద నాతో కొట్టడం వల్ల, నా పిల్లల్ని కూడా కొట్టడం వల్ల నేను తట్టుకోలేకపోయాను మేడం గారు. తను కష్టపడి పిల్లల్ని పెంచట్లేదు, నేను కష్టపడి పెంచుకుంటుంటే నన్ను కొట్టి నా పిల్లల్ని కూడా కొట్టడం వల్ల నేను పిల్లల కోసమే నేను భరించుకొని ఉన్నాను 9 సంవత్సరాలు. నా పిల్లల మీద చేసుకుంటే నేను ఎలా మేడం భరిస్తాను? నేను అది తట్టుకోలేక పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చి చేతులతో అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మనైనా పెంచుకుంటే నా అమ్మ నా పిల్లల్ని చూసుకుంటాను, నేను పెంచుకుంటాను మా అమ్మని అనేసి వచ్చేసాను మేడం గారు. అప్పటి నుంచి ఒక 4 years దూరంగా ఉన్నాము. అయినా సరే నన్ను ఫోన్ చేసి రెంట్ కట్టడానికి డబ్బులు పంపిస్తావా? రెంటింట్లో ఉంటున్నాం మేడం గారు మేము. ఆ ఇంటి రెంట్ కూడా నిన్నే అడుగుతున్నాడు. పంపిస్తున్నావా లేదంటే నేను ఒక 2 months నుంచి పంపించలేదు మేడం గారు. అప్పుడు వరకు పంపిస్తున్నాను. మా పాప ఏమన్నదంటే, అమ్మ ఎందుకు నువ్వు వాడికి రెంట్ పంపిస్తున్నావు? మమ్మల్ని సత్యము భక్త్యము మమ్మల్ని పట్టించుకునే నాన్నకి ఎందుకు నువ్వు ఇది రెంట్ పంపిస్తావు? వాడికి కాల్సి బాగానే ఉంది కదా, మమ్మల్ని పెంచట్లేదు కదా, వాడి కోసం వాడు పెంచి బతుక్కుంటాడులే, పంపించకంటే ఒక 2 నెలల నుంచి పంపించలేదు మేడం గారు. పంపించాను. ఇది కూడా అదే నా దగ్గర ఫోన్ పేలు కూడా ఉన్నాయి మేడం గారు తనకు పంపించిన డబ్బులు. మళ్ళీ ఇప్పుడు నాకు టార్చర్ మేడం గారు. మెసేజ్ నేను ఫోన్ చేసి ఎవరితో పడుకుంటున్నావు, ఎవరి దగ్గర ఉన్నావు, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నావు, డబ్బులు పంపిస్తావా లేదా, మర్యాదగా రెంట్ కట్టాలి, ఇది అమ్మేస్తాను అది అమ్మేస్తాను అనేది ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నానని బ్లాక్ లో పెట్టేసాను మేడం గారు. బ్లాక్ లో పెట్టేస్తే నాకు మెసేజ్ లో అయితే ఎంత దారుణంగా పెడుతున్నాను మేడం గారు. ఆ మెసేజ్ చదివిస్తే నా గుండె పగిలిపోతుంది. నా పిల్లలకి నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు. నా బతుకులను బతుకుతుంటే కూడా నన్ను కాసులు పెట్టి చంపుతున్నాడు మేడం. మెసేజ్లు పెట్టి చంపుతున్నాడు. నువ్వు ఎవరితో పడుకున్నావు,
గా మెసేజ్ పెట్టి నాకు మెసేజ్ డబ్బులు పంపించదు, లేకపోతే నా ఇంటి పేరు తీసి అంటే నేను పిల్లలతోనే ఉన్నాను మేడం. ఇంటి పేరు నేను తీసిస్తే రేపు పొద్దున్న పిల్లలకి స్కూల్ విషయంలో ఈ విషయంలో ఎలాగని నేను ఆలోచిస్తున్నాను. దాన్ని నాకు ఏదో ఒక సవాలు చెప్పండి మేడం గారు, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇంటి పేరు తీసి అంటే ఎలా మేడం తీసేయాలి ఇంటి పేరు? అది నాకు ఇప్పుడు నా ప్రాబ్లం అదే మేడం. పిల్లల స్కూల్ ఇప్పుడు మా పాప 8th క్లాస్ చదువుతుంది మేడం గారు, బాబు 5th క్లాస్ 6th వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి స్కూల్లో జాయిన్ చేయాలంటే తండ్రి ఇంటి పేరు పెట్టాం కాబట్టి అదే ఉంటది మేడం గారు ఆధార్ కార్డులో. అది తీసేయమంటున్నాడు మేడం. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మేడం గారు. అరే మెసేజ్లు ఏంటమ్మా, ఎందుకు అంత వల్గర్ గా మెసేజ్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? అవన్నీ ఉన్నాయా స్క్రీన్ షాట్స్? మేడం గారు మెసేజ్లా మేడం? మెసేజ్లు అన్నీ ఉన్నాయి మేడం గారు, నేను పంపిస్తా. ఉన్నాయా తల్లి? ఉండని, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడతాను నేను. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నీకేం కావాలి? ఇప్పుడు నాకు ఏం కావాలంటే అతని నుంచి నాకు విముక్తి కావాలి మేడం గారు. నా పిల్లల్ని అతను చూసుకోవడానికి నాకు అండర్స్టాండింగ్ అయిపోయింది మేడం గారు. ఇప్పుడు మమ్మల్ని వదిలేయాలి మేడం గారు. అతను వదిలేసి నాకు మెసేజ్లు పెట్టడం టార్చర్ ఇది. తర్వాత ఏమో అతను మా అమ్మలు ఇచ్చిన వస్తువులన్నీ ఆ ఇంటి దగ్గర అతను అనుభవిస్తున్నాడు మేడం గారు. 4 సంవత్సరాలు బట్టి నేను పట్టించుకోకుండా ఉన్నాను. ఆ సామాన్లు అమ్ముకుంటాడో ఏం చేసుకుంటాడో అని భయంతోని నేను డబ్బులు రెంట్ కట్టుకొని ఆ సామాన్లు అయినా ఉంచుతాడని. సరే వెళ్ళి నీ సామాన్ నువ్వు తెచ్చేసుకోవాలి కదమ్మా. నీ సామాన్ తెచ్చుకుంటే ఎవరో ఆబ్జెక్షన్ చెప్పరు నీకు. తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాతో గొడవాడి మేడం గారు ఒక్కసారి మా వీధిలోని ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి మేడం గారు. నేను చెప్తే మీకు అబద్ధంగా ఉంటది, ఎవరిని అడిగినా సరే చెప్తారు నేను ఎంత కష్టపడినని ఊరు అందరికి తెలుసు. 2 రోజులు తిండి లేకపోతే పక్కింటి పిల్లలకి పెట్టమని తిండించింది, వాడు తినేసి తిరగడానికి వెళ్ళిపోయేవాడు. నీళ్ళు తాగేసి మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎవరి ఇంట్లో కూడా పని ఇచ్చేవారు కాదు నాకు. పిల్లలతో ఇంటి పని ఎలా చేస్తామమ్మా అంటే నేను అలాగా కష్టపడి హాస్టల్లోని వంట చేసి నా పిల్లల్ని హాస్టల్లో ఇచ్చిన అన్నం తెచ్చి పెట్టుకొని అలా పెంచుకున్నాను మేడం గారు. ఎంత భరిస్తారు అనేసి పిల్లలకి తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు కంపెనీలు పనిచేసుకుని బతుకుతున్నాను మేడం. అంత టార్చర్ పెట్టాడు. అది నాకు టార్చర్ పెట్టిన సరే మా ఇంట్లో ఎవరు చుట్టాలు వాళ్ళ మామయ్య ఒక రోజు వచ్చాడు మేడం గారు. అదే చెప్పండి సుకన్య గారు. పెళ్ళి 5 సంవత్సరాలు మేము వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య ఒక రోజు వచ్చాడు మేడం. వస్తే అతను లేడు, అప్పుడు బయటికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ మామయ్య వచ్చేసి ఉన్నారు. వాళ్ళ మామయ్య వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే వచ్చాడు మేడం. వచ్చిన తర్వాత అతను బాగా ఏజ్ మేడం, ఒక 50 సంవత్సరాలు ఉంటది మేడం గారు అతనికి, వాళ్ళ మామయ్యకి. అతను వచ్చాడు. అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు అది నేను చెప్పుకోవడానికి నేను ఎంత నరకం అనుభవించానంటే నేనంతా. వాళ్ళ మామయ్య వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు నువ్వు అదే అది ఎలా చెప్పాలి మేడం, నేను చెప్పలేకపోతున్నాను. సరే సుకన్య గారు బాధపడకండి. అరే రే అమ్మ ఆగు, మాకు అర్థం అవుతుందమ్మా ఎంత హీనంగా మాట్లాడి ఉంటాడో. నువ్వు టెన్షన్ తీసుకోకమ్మా, చెప్పండి. పడుకున్నావు అనేసి పడుకున్నావు లేదు నేను చెక్ చేస్తున్నాను. ఎంత దారుణంగా మేడం నాకు టార్చర్ పెట్టాడు. అయినా నా పిల్లల కోసం కలిసి నేను అలా భరించడం 11 సంవత్సరాలు తగ్గుతాను మేడం. మళ్ళీ నేను భరించలేకపోతున్నాను మేడం గారు. నా పిల్లలు, నా పాప పెద్దదే అయిపోతుంది, రేపు మాకు పెద్ద మనిషి అయిపోతుంది. దానికి కూడా ఇలాంటి టార్చర్. మొన్న ఒకసారి పాప ఫోన్ పట్టుకుని ఉంటే మెసేజ్ పెడితే పాప చదివింది ఆ మెసేజ్. చదివించి ఏంటి మా నాన్న ఉందమ్మా అనేసి వాళ్ళు ఏడుపు ఊరుంది నాతో పాటు. కాదు సుకన్య గారు మీరు ఏడుస్తుంటే చెప్తుంటే క్లారిటీగా ఉండట్లేదు. కాస్త ఆ బాధను కొద్దిసేపు పక్కన పెట్టి కొద్దిగా మీరు చెప్పేది ఛాన్స్ ఒక్కసారి వస్తుంది కాబట్టి కాస్త క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నించండి ప్లీజ్. మేడం గారు నేను అలాగే టార్చర్ భరించుకొని ఇప్పుడు నా పిల్లల్ని పెంచుకుంటూ మా అమ్మ దగ్గర ఉన్నా కూడా నాకు టార్చర్ మేడం గారు పెడుతున్నాడు. ఫోన్లు చేసి ఎందుకంటే మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్లు చేసి నీకు టార్చర్ పెడుతున్నాడా? ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి అదే కదా మేడం. నేను డబ్బులు నెల అయ్యేసరికి పంపిస్తే ఎంత పంపిస్తున్నావమ్మా? రెంట్ ఎంత పంపిస్తున్నావు నువ్వు? నేను 2000 పంపిస్తున్నాను మేడం. నా దగ్గర
పంపిస్తున్నాను, 1500 ఇలా పంపిస్తున్నాను. నీ rent సామానాన్ని 1500 ఎంత నీ సామానాన్ని ఎంత వాల్యూ చేస్తాయమ్మా? ఒక 50,000, 1,00,000, 2,00,000? మేడం గారు అంత స్తోమత నాకు లేదు మేడం. అంత సామాన్లు ఉండవు. ఒక బెడ్ పరుపు ఉంటది, ఒక బీరో ఉంటది మేడం. మరి వాటి కోసం నువ్వు ఎందుకు అంత తాపత్రయపడుతున్నావు? 4 సంవత్సరాల నుంచి నువ్వు పంపించిన రెంట్ లెక్కేస్తేనే బోల్డ్ ఉంది కదమ్మా. మేడం గారు ఇప్పుడు నేను వాటితో కొత్త సామానే వచ్చేవి ఈ పాటికి. నీ కష్టార్జితో నీ రక్తం పిండి సంపాదిస్తున్న డబ్బుని ఒక క్యారెక్టర్ లెస్ తోడికి పంపిస్తున్నావు నువ్వు. నీ 8 ఏళ్ళ 9 ఏళ్ళ పిల్లలకున్న జ్ఞానం నీకు లేకపోతే ఎట్లాగా? అంత బాధపడుతున్నావే నువ్వు? అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు తండ్రి లాంటోడు, మావ లాంటోడు. ఎవరింటికి వచ్చిన ఊళ్ళో వాళ్ళందరితో అక్రమ సంబంధాలు, ఆ బూత్ మెసేజ్లు. పిల్లల మీద మీ ఇద్దరు ఏం చావు చేస్తారో? అట్లాంటి వెధవని తెచ్చుకున్నది నువ్వు. మీ ఇద్దరు ఏం చేస్తారో మీరు చావాలి. పిల్లల దాకా వెళ్ళిపోయింది విషయం. పిల్లల మీద బూతులు మాట్లాడే అంత హీనమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు? వాడికి మీరు ఎట్లా డబ్బులు పంపిస్తారు? వినండి, ముందు వినండి, మేడం చెప్పేది వినండి, తర్వాత మాట్లాడండి. సరే మేడం. కాదమ్మా, అట్లాంటి వ్యక్తి నువ్వు ఎట్లా పంపిస్తావు రెంట్స్? పైగా బోలు సామాను ఉన్నాయండి, సామాను ఇప్పించాను అంటున్నావు. తిప్పి కొడుతూ ఒక 50,000 ఉండవు వాడేసిన సామాను. పోతే పోయినాయి, దరిద్రం వదిలిపోయేది కదా. పిల్లల్ని ఎట్లా పోషిద్దాం అనుకుంటున్నావు? నీకు ఎన్ని లక్షల శాలరీ వస్తుందని వచ్చే పావలాలో 10 పైసలు ఆడికే పంపిస్తున్నావు. మేడం గారు చెప్పమ్మా. నాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది మేడం, నాకు నా పేరు మీద. ఆ పేరు అదే రిజిస్ట్రేషన్ పేపర్ తన దగ్గర దాచుకున్నాడు మేడం గారు. అది ఇవ్వట్లేదు. దాన్ని అమ్మేస్తా అనేసి బెదిరిస్తున్నారు నాకు. దానికోసమే నేను రెంట్ కు డబ్బులు పంపిస్తున్నాను మేడం గారు. నేను ఇది తీసుకొని చింపి పారేసి ఎటైనా వెళ్ళిపోతాను తప్ప నేను సంతకం పెట్టకపోతే అవి తీసుకోవాలని నేను చెప్తే, నువ్వు సంతకం పెట్టకపోయినా ఇది చింపేసి పారేస్తాను నేను. కాదమ్మా, పేపర్ పోతే నీకు మళ్ళీ ఇవ్వరా? ఆఫర్ ఇవ్వరా? ఆ నెంబర్ అవి వాళ్ళకి ఎవరైతే నీకు ప్రాపర్టీ అలాట్ చేశారో ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే నీకు అవన్నీ డీటెయిల్స్ తో సహా ఇస్తారు. నీ ఆధార్ కార్డును, ఓటర్ ఐడి, ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఇంకో కాపీ ఇస్తారు తల్లి. వాడెవడు ఇవ్వడానికి, వాడిని ఇవ్వడానికి కోసమని 4 years నుంచి పోషించావు. ఇచ్చాడా మరి? 4 years మేడం, 13 years నుంచి పోషిస్తున్నాను. సరే, 4 years నుంచి విడిపోయావు కదా, విడిపోయిన దగ్గర నుంచి కూడా పోషించావుగా. పోనీ అప్పుడంటే ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి పిల్లలకి తండ్రి ఉండాలి, నీకు భర్త ఉండాలి, కోరి చేసుకున్నాను కదా తలనొప్పి అని ఆ కొరివిని అక్కడే పక్కన పెట్టుకున్నావు. విడిపోయినాక కూడా ఎందుకు ఆ దరిద్రం నీకు? ఇప్పుడు అవన్నీ నాకు తెలియదు కదా మేడం. మళ్ళీ వెళ్తే ఇస్తారు పట్టా అనేసి, అది తెలియదు నాకు అంతా. సరే అమ్మా, ఇప్పుడు నేను చెప్తాను వినండి. నువ్వు అడుగుతున్నది ఏంటంటే, ఇతని దరిద్రం నాకు వదలాలి మేడం, ఈ 13 ఏళ్ల పనిష్మెంట్ నాకు చాలు, ఆ పనిష్మెంట్ నేను ఒక్కదాన్నే పడితే సరిపోయేది, నా పిల్లలు కూడా పడాల్సి వస్తుంది. ఇదేగా నీ బాధ? అదే మేడం. సరే నాన్న, సుకన్య వినండి నేను చెప్పేది ఒకసారి. మీరు అతను మిమ్మల్ని వేలు పెట్టి చూపించేంత క్యారెక్టర్ అతనికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఎవిడెన్స్లు మీరు చదవాల్సిన పని లేదు. మీరు నెంబర్లు బ్లాక్ చేస్తుంటే వేరే వేరే నెంబర్ల నుంచి మెసేజ్లు పెడుతున్నాడు. వీటిని మీరు పోరాటం చెయ్యకపోతే ఇదే లీనియన్స్ అయిపోయి డిప్రెషన్లో సూసైడ్ చేసుకునేలాగా చేస్తాడు. లేదా వచ్చి ఏదో ఒకటి చేసి ఈవిడే ఈ సూసైడ్ చేసుకుందండి అని చేస్తాడు. అవసరమా నీకు? నీ మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు కదా. నువ్వు ధైర్యంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి తల్లి. ఎందుకంటే అంత బూతులు, అంత క్యారెక్టర్లెస్ తో మాట్లాడుతున్న వ్యక్తిని నువ్వు మళ్ళీ పాముకి పాలు పోసినట్టు రెగ్యులర్గా ఏదో ఒక పేపర్ కోసం, ఒక గవర్నమెంట్ పేపర్ కోసం నువ్వు అతన్ని పోషించుకుంటూ వచ్చావు. నీకు పెళ్ళైన కొత్తలోనే మీ అత్తగారు చెప్పిన సలహా, ఆ రోజే ఆవిడ నిన్ను ఉద్ధరించడానికి ట్రై చేసింది, నీ గొయ్య నువ్వు దవ్వుకున్నావు. ఇప్పుడు నీ కూతురు ఒక దేవతలాగా వచ్చి నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. నీ 8 ఏళ్ల పాప నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఒక మంచి సలహా ఇచ్చింది, అమ్మ ఈ దరిద్రుడు మనకు వద్దు, మమ్మల్ని కూడా ఎల్లలు ఎమ్మలు ఇవి పెట్టుకొని తిట్టుకుంటూ పోతున్నాడు, ఇలాంటి తండ్రి మాకు అవసరమా అని ఆ పిల్ల నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలమ్మా. రియలైజ్ అవ్వు. ఎందుకంటే నీ బూతులు పంచాయతీ అంతా, మీ ఆయన బూతుల పంచాయతీ అంతా పిల్లల దాకా వద్దు. అలాంటి తండ్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే వాళ్ళకి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏ గవర్నమెంట్ డాక్యుమెంట్ కోసం నువ్వు అంటున్నావో అతను పేపర్ చింపేసినా నీకు వచ్చిన లాస్ ఏమీ లేదు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఎప్పుడూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఒకవేళ మనకి ఇచ్చారు, మనం వెళ్తున్నా ఏ బస్సులోనో పోయినాయి,
డూప్లికేట్ కాపీస్ కోసం అప్లై చేసుకునే రైట్స్ మనకుంటాయి. ఈ నీ పేరు మీద పలానా సుకన్య పేరు మీద ఫ్లాట్ అలాట్ అయ్యిందా లేదా? అయ్యింది. సుకన్య ఎవరు? ఇదిగో పలానా ఈ సుకన్య, ఎం సుకన్య, ఏ సుకన్య, ఏదో ఇంటి పేరు ఉంటుందిగా, దాంతో వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ ఇవి చూపించి, సార్ నాకు ఇచ్చిన అలాట్మెంట్ పేపరు ఇలా మా హస్బెండ్ దగ్గర ఉంది, అతను లీగల్ లిటిగేషన్స్ నడుస్తున్నాయి, అతను దాన్ని హోల్డ్ చేశాడు, నా దగ్గర లేదని అబద్ధం చెప్తున్నాడండి, నాకు వేరే కాపీ ఇవ్వండి అని సర్టిఫైడ్ కాపీకి అప్లై చేసుకునే రైట్స్ నీకు ఉంటాయి. మీ ఆయన ఆ పేపర్ చింపేస్తే నువ్వు ఎవిడెన్స్ ఇలా అప్లై చేసుకున్నప్పుడు నిజంగా పేపర్ ఉంచుకొని నువ్వు అతని మీద ఎలిగేషన్స్ వేయవుగా, అతని దగ్గరే ఉంది కాబట్టి నువ్వు సర్టిఫైడ్ కాపీకి అప్లై చేసినట్టు లెక్క. నువ్వు ఏదైనా కేసులు ఫైల్ చేసినప్పుడు అది చాలా స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ మీ ఆయన అది ఎవరికైనా అమ్మేస్తాను అంటున్నాడు. అలా ఒక సుకన్య పేరు మీద అలాట్ అయిన ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మడం కుదరదు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా వాళ్ళు మధ్య మధ్యలో సర్వేలకు వస్తూ ఉంటారమ్మా, ఈ ప్రాపర్టీలో సుకన్యనే ఉంటుందా లేదా, లేదా సుకన్యకి సంబంధించిన వ్యక్తులు ఉంటున్నారా లేదా, ఇది వేరే వాళ్ళకి అమ్మేశారా, నువ్వు అమ్మేయడానికి కుదరదు, మీ ఆయన అమ్మడానికి కుదరదు, గుర్తుపెట్టుకోండి. అది ఎవడో కొనడు, ఒకవేళ అలా కొన్నా అది చెల్లదు, నువ్వు దాని మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటాయి. సో ఆ మాట అబద్ధం, అది జరిగే పని కాదు. పేపర్ చింపేస్తాడా, చింపుకోమను. నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నీకు ఎవరైతే అలాట్ చేయడానికి తిరుగుంటావు కదా, నీకేమో ఇంట్లో కూర్చోగానే వాళ్ళు వచ్చి ఇవ్వాల, పోనీ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసు కదా, ఆ వ్యక్తుల ద్వారా ఆ రిప్రజెంటేటివ్ ద్వారా ట్రై చేయండి, మీకు సర్టిఫైడ్ కాపీ దొరికిద్ది. 3 సామాన్ ఏవైతే అడిగావో ఇప్పటికే 4 years అయిపోయింది, వాటిని ఏం సర్వనాశనం చేశాడో తెలియదు. ఆ 10,000 50,000 రూపాయల సామాను కోసం వాడికి ఇప్పటికే 1,00,000 రూపాయల దాకా పంపించావు, 1,00,000 పంపించావు, 2 లక్షలు పంపించావు, దానికంటే నీకు కొత్త సామాను వస్తాయి. వాటి కోసం నువ్వు మళ్ళీ అడగడం దండగ. 4 మా పిల్లల ఇంటి పేరండి, వాడి ఇంటి పేరు లాక్కుంటానంటున్నాడు. ఇంటి పేరు లాక్కునేది ఏంటమ్మా, అట్లాంటి వాడు వద్దు అనుకుంటే ఇప్పుడు చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి తల్లి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఒకప్పుడు మ్యూచువల్ డైవర్స్ కానీ తీసుకుంటే తండ్రి పేరే కంటిన్యూ అవుతూ వచ్చేది పిల్లలకి. తల్లులు చాలా చేంజ్ అయ్యారమ్మా. ఈ రోజున ప్రతి మహిళ ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లల్ని తనే పోషించుకుంటుంది, తనని తానే పోషించుకుంటుంది, ఏ మగాడి మీద ఆధారపడట్లేదు. అలాంటి వాళ్ళు కోర్టు ద్వారా డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకొని పిల్లల ఇంటి పేరు మార్చుకుంటున్నారు. అలా ఒక రకంగా మార్చుకోవచ్చు. ఒకవేళ అతని పేరు వాళ్ళ ఇంటి పేరు మాకు వద్దండి అంటే, మీరు ఇంటి పేరు వాడుకుంటున్నారు కాబట్టి అతను మీ మీద కేసు ఫైల్ చేయడం కుదరదు, మీరు ఇంటి పేరు వాడుకుంటున్నారు కాబట్టి అది నేను లాగేసుకుంటాను అనటం కుదరదు. అలా ఎవడన్నా వచ్చి మీ మీద న్యూసెన్స్ చేస్తే మీ ఆయన, మీరు ఇమీడియట్గా 100కి డైల్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఈ పాయింట్ మీద అర్జెంటుగా కంప్లైంట్. నీ సామాను వాడుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి రెంట్ వసూలు చేస్తున్నాడు, పిల్లల ఇంటి పేరు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు, నీ డాక్యుమెంట్ చింపేస్తానంటున్నాడు, 16 ఏళ్ళు 13 ఏళ్ల నుంచి నీకు నరకం చూపిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మీద ముందు లీగల్ యాక్షన్ తీసుకోండి అని మీరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వాలి. అది నువ్వు కేసు ఫైటింగ్ చేస్తావా చెయ్యవా నీకు ఒక్క నిమిషం అమ్మ సుకన్య, మళ్ళీ మాట్లాడదు. నువ్వు కంప్లైంట్ చేస్తే రేపు నీకు ఏదన్నా తేడా జరిగితే డాక్యుమెంట్లో కానీ పిల్లల విషయంలో కానీ నీ విషయంలో కానీ నీకు 100% ఆ ఎఫ్ఐఆర్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. నువ్వు దాన్ని వాడుకోవాల్సిందే. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అని కాదు. ఏ మహిళ అన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను బాధితురాలండి అంటే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కేసులు తీసుకుంటారు, నిజాలు తెలుసుకొని తీసుకోవాలంతే. ఒకవేళ తీసుకోకపోతే త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళండి. అలా నువ్వు ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎందుకు మార్చాలి పిల్లల పేర్లు? నువ్వు వద్దు అనుకుంటేనే పిల్లల ఇంటి పేరు మార్చుకో. అతను భయపెడుతున్నాడని పిల్లల ఇంటి పేరు మార్చొద్దు, గుర్తుపెట్టుకో. పిల్లల హక్కు అది. ఎవరి దగ్గర ఉండాలి ఏంటి, ఎవరి దగ్గర పొజిషన్ బాగుంటుందని. ఇంటి పేరు వాళ్ళకి నచ్చింది ఉంచుకుందాం అనుకుంటున్నారు, నువ్వు ఉంచాలనుకుంటున్నావు. ఎవ్వడు ఆ ఇంటి పేరు వెనక్కి లాగలేరు. అర్థమవుతుందా? ఒక తల్లిగా నీకు ఒక్కదానికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఇట్లాంటి వెధవ ఇంటి పేరు నాకు అవసరంలా, నా పిల్లలకు అవసరంలా అనుకుంటే మీరు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంటి పేరు ఇనిషియల్ మార్చుకోవడం కోసం అని చెప్పి మీరు పిటిషన్స్ ఫైల్ చేసుకోవచ్చమ్మా, లేదా కోర్టులో డిక్లరేషన్ సూట్ వేయొచ్చు. ఎప్పుడు వెయ్యాలి ఇవి? ఒకటి, అతను ఇంటి పేరు మార్చమని మీకు నోటీసులు పంపించిన, న్యూసెన్స్ చేస్తుంటే నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నప్పుడు నువ్వు డైవర్స్ కేసు ఫైల్ చేసుకో. ఇంటి మీదకు వచ్చి నీ ఇంటి మీదకు వచ్చి అతను అలా అడగడానికి లేదు, అదంతా క్రూయాలిటీ గ్రౌండ్కి వస్తుంది. నువ్వు డైవర్స్ కేసు వేసి నువ్వు డైవర్స్ వచ్చినాక నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లల ఇంటి పేరు నీ ఇంటి పేరుకి, తండ్రి ఇంటి పేరు వద్దు అనుకొని నువ్వు అనుకుంటే, నీ పిల్లలకి వాళ్ళ తండ్రి ఇంటి పేరు వద్దు అనుకుంటే, నీకు భర్త ఇంటి పేరు వద్దు అనుకుంటే నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీకు మాత్రమే హక్కులు ఉన్నాయి. ఎప్పుడు అని చెప్తున్నా, 1 కోర్టులో డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి, 2 నువ్వు విడాకుల కేసు కూడా ఫైల్ చేసుకో.
సుకన్య గారు, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లల ఇంటి పేరు మార్చుకోండి అమ్మా. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇట్లాంటి వ్యక్తి వద్దు అనుకుంటే ఆ మెసేజ్లు అవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఫైల్ చేయండి, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, డైవర్స్ కేసు ఫైల్ చేయండి, అలాంగ్ విత్ చైల్డ్ కస్టడీ, పిల్లల కస్టడీ మీ దగ్గరే ఉండాలి అని. అలాగే ఇనీషియల్ చేంజ్ చేయమని కూడా అడిగే రైట్స్ మీకున్నాయి. కోర్టులోనే మీకు 3 కేసులు కలిపి ఒకే కేసు కింద డిక్లేర్ అయిపోద్ది. అయినా మీకు మెసేజ్లు వస్తుంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి 100కి డైల్ చేసి. ఇంటి మీదకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాకు అని ఇంతే. ఇక టీవీ షోకి పిలిచేసి ఇమీడియట్గా సెటిల్మెంట్ చేయడం అనేది ఆల్రెడీ ముదిరిపోయిన వ్యక్తి కదమ్మా, ఆ బూతుల పంచాయతీ మేము వెళ్ళాం. మీరు లీగల్గా ఇలా వాత పెడితే అతను మీ ఇంటికి రాడు, నీ జోలికి నీ పిల్లల జోలికి రాడు. ఇంటి పేరు మార్చాలా వద్దా అనేది నీ ఇష్టం మాత్రమే. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటు మీరు కోర్టులో కేసు వేసినప్పుడు చచ్చినట్టు వాడే తీసుకొచ్చిస్తాడు. ఇవ్వకపోతే మీరే గవర్నమెంట్ దగ్గర నుంచి అప్లై చేసుకొని తీసుకోవచ్చు. లేదా కోర్టు కూడా ఈ సుకన్యకి ఇట్లా అలాట్ అయింది, గవర్నమెంట్ అధికారులు ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వండి అని డైరెక్షన్ కూడా ఇస్తారు మీరు అడిగితే. సో ఇవన్నీ మీ లాయర్ చూసుకుంటారమ్మా. డైవర్స్ కేసు, డాక్యుమెంట్ రికవరీ, పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్, ఈ 3 వేసుకొని రిలాక్స్గా కూర్చో. అట్లాంటి వ్యక్తికి జరగాల్సిన పనిష్మెంట్ జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా ఒక్క కంప్లైంట్ ఫైల్ చేయలేవా? ఓ మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రొసీడ్ అయిపోయినా. మేడం గారు, నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మేడం గారు, 2-3 టైమ్స్ ఇచ్చాను మేడం గారు. పోలీసులు 2-3 అదే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఊర్లో గ్రామ పంచాయతీలోని కూడా పెట్టాను మేడం గారు. కౌన్సిలర్లు వాళ్ళందరూ మాట్లాడారు మేడం గారు, కానీ వాళ్ళ మాటలు కేర్ చేయలేదు. వాళ్ళ ముందు సరే నేను బాగుంటాను అని చెప్పేసి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే. అమ్మ, నువ్వు ఇప్పటిదాకా పెట్టిన పంచాయతీలు నాకు ఆ తిరుగుబోతు భర్త కావాలండి, ఆ చెత్త భర్త కావాలండి అని. ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్, నీ 8 ఏళ్ల కూతురు ఒక దేవత అవతారం ఎత్తి నీకు మంచి సలహా ఇస్తే ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు అడుగుతున్నది అలాంటి చెత్త వెధవ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలండి, అలాంటి చెత్త వెధవ దగ్గర నుంచి నాకు డాక్యుమెంట్ కావాలండి, అలాంటి చెత్త వెధవ దగ్గర నుంచి నాకు విడాకులు కావాలండి అని అడుగుతున్నావు. మొన్న అడిగింది వేరు, ఇప్పుడు అడిగేది వేరు. మేడం గారు, మీరు ఒకసారి తనతో మాట్లాడతారా మేడం గారు ప్లీజ్? అలాగేనమ్మా, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తాం. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ లో నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నువ్వేమనుకుంటున్నావంటే ఆ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతాడండి, ఈ కేసులన్నీ ఎవరు వేస్తాడండి అని అనుకుంటున్నావు. అలా వెయ్యకపోతే నీకు ఈ హెరాస్మెంట్ అనేది జీవితకాలం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు ఒక అడ్వకేట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వండి. మేము ప్రయత్నిస్తాం ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడడానికి. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. సుకన్య గారు విన్నారు కదా మేడం చెప్పింది. బాధపడకుండా ముందు ధైర్యంగా వెళ్ళి లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. అలా కాదు మేడం గారు, మీ తరపు నుంచి ఒకసారి అతనికి మాట్లాడిస్తే నా సామాన్లన్నీ. తప్పకుండా ప్రయత్నిస్తామండి కాల్ చేయడానికి. సుకన్య, మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి అమ్మా, ఒకసారి మాట్లాడతాం. ఒకసారి మేడం సురేష్ గారితో కూడా మాట్లాడండి అమ్మా. హలో, సురేష్ గారేనా? మేమండి హిట్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఇట్లా సుకన్య గారు మీ గురించి కాల్ చేశారు. మరి ఏమవుతారు మీకు సుకన్య? మీ ఆవిడే కదా? సురేష్ గారు లైన్ లో ఉన్నారా? వినిపిస్తుందా నేను చెప్పేది? సుకన్య మీ ఆవిడే కదా? హలో, సురేష్ గారేనా మాట్లాడేది? లైన్ లో ఉండండి. సురేష్ గారు, అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానండి. సురేష్ గారు వినిపిస్తుందా వాయిస్? చెప్పండి. మీ వైఫ్ హిట్ టీవీకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి, మాకు పిల్లలు ఉన్నారు, ఆయన తిట్టే బూతులు మెసేజ్లు మాకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టింది, లీగల్ యాక్షన్ తీసుకోమని. 4 years నుంచి రెంట్ వసూలు చేసుకుంటున్నారట అమ్మాయి దగ్గర నుంచి. ఇంటి పేరు, మా పిల్లలు ఇంటి పేర్లు లాక్కుంటాను, నాకు ఇంటి పేరు పెట్టవద్దు పిల్లలకి అంటున్నారట. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? లీగల్ గా వెళ్ళమంటారా లేకపోతే ఏమైనా సెటిల్ చేసుకుంటారా అమ్మాయితో? మాట్లాడండి సురేష్ గారు. లేదు, తన అన్ని చేసుకుందే. ఇప్పుడు ఏంటి ఇష్యూ ఏంటండి? ఇప్పుడు దాకా మీతో చెప్పింది అదే కదండి. ఆ అమ్మాయి సామాన్ మీ దగ్గర ఉన్నాయా? ఆ అమ్మాయి మీకు రెంట్ పంపిస్తుందా? మీరు బూత్ మెసేజ్లు పంపించారా లేదా అమ్మాయికి? ఏమండి, నా దగ్గర లేదండి. అది తనకి నాకు ఎక్కడో ఉంటుంది. మరి ఏ విషయం అయితే మనకి ఏంటి చెప్పట్లేదు, మనకి ఏంటి సంబంధం లేదు.
మరి మెసేజ్లు ఎందుకు పంపిస్తున్నారు? రెంట్ ఎందుకు వసూలు చేస్తున్నారు? 2 months బ్యాక్ వరకు మీకు రెంట్ పంపిస్తుందిగా అమ్మాయి. 1-2 సార్లు ఇచ్చింది అంతే. ఎందుకు? భార్య రెంట్ పే చేయాలా? మీరేం చేస్తారు? భార్య రెంట్ పే చేయాలా? భార్య రెంట్ పే చేయాలంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను అడిగాను అంతే, అంతవరకే. ఓ పక్కన మీరిద్దరు విడిపోయారు, 4 సంవత్సరాల నుంచి ఎక్కడుందో నాకు తెలియదు అన్నావు. రెంట్ ఎట్లా వసూలు చేసుకుంటున్నారు? మరి డబ్బులు లేకపోతే డబ్బులు అవసరమా? మరి ఆవిడ పిల్లల్ని ఎలా పోషిస్తుంది? ఏం మెసేజ్లు అండి అవి? మీరు పంపించిన మెసేజ్లు ఏంటి? అవి మెసేజ్లేనా? ఒక మనిషి పంపించే మెసేజ్లేనా? కూతుర్లను కూడా మీరు బూతులు తిడతారా? ఆ అమ్మ గురించి మీకు ఇంకా తెలియదు. 3 సార్లు ఆ అమ్మ నాకు. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీరు. నాకు ఇట్లాంటి వ్యక్తి వద్దండి, నాకు సెటిల్ చేసి నాకు విడాకులు ఇప్పించండి అంటుంది. విడాకులు ఇచ్చేస్తారా ఇవ్వరా? విడాకులు ఇవ్వడానికి విడాకులు ఇవ్వడానికి న్యూస్ వరకు రావడం నేనే చెప్పాను ఎప్పుడో. సెటిల్ చేసుకుందాం అని ఎప్పుడో చెప్పాను నేను. మరి ఆ అమ్మాయికి పిల్లలకి ఏమి ఇస్తారో చెప్పండి. అమ్మాయికి పిల్లలకి ఏమి ఇస్తారు సెటిల్మెంట్ కి? నేను అది ఎందుకు ఇవ్వాలి? ఇది పెద్ద మనుషులు పంచాయతీ అన్న పెడుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అండి. ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు, బూత్ మెసేజ్లు పెట్టాడంట. ఆ అమ్మాయికి ఆ పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నాకు ఇచ్చేస్తా, నేను చూసుకుంటాను. ఇంటి పేరే లాక్కుంటున్నారు, ఇంటి పేరే వద్దంటున్నారంట. అదెంత వరకు నిజం? ఇద్దరు ఆడమగోళ్ళు ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు సమానమే కదా. కాదు సార్, మీరు ఇంటి పేరు వెనక్కి ఆడవాళ్ళకి ఎక్కువ హక్కులు ఉన్నాయి కదా. ఒక్క నిమిషం సార్ వినండి. మీరు ఇంటి పేరు, పిల్లలకి ఇంటి పేరు కూడా పెట్టొద్దు అంటున్నారట. ఎందుకు అంటున్నారు అట్లా? పిల్లల ఇంటి పేరు పెట్టారు, నా ఇంటి పేరు మీద పిల్లల ఇంటి పేరు మీద పిల్లల పేరు మీద మారదు. దీనికి తీసిమని చెప్తాను. ఇది రాత్రి 11:30 ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అది మీ ఆవిడ మీరు చూసుకోవాలి. ఆ తగాదాలు పిల్లల్ని ఎందుకు బూతులు తిడుతున్నారు? మీరు ఆ ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టి ఎవరెవరితో ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరెవరితో మాట్లాడుకుంటూ ఉంటుంది. మరి విడిపోయి 4 సంవత్సరాలు అయిందిగా, మీకెందుకు? కాదు సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీ ఆవిడ క్యారెక్టర్ లెస్ అని మీరు అంటున్నారు. ఓకే, అప్పుడు పిల్లలు ఏమి అన్యాయం చేశారు? పిల్లలకి మీరు మెయింటెనెన్స్ పంపించాలి కదా. ఎదురు ఆ తిరుగుబోతు అమ్మాయి దగ్గర నుంచి మీరు మెయింటెనెన్స్ లేకపోతే రెంటో ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడే కదా మీరు చెప్పారు 2-3 సార్లు రెంట్ తీసుకున్నానండి, డబ్బులు అవసరమని. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నామండి. మీరు పంపించిన వాట్సాప్ మెసేజ్లు, బూత్ మెసేజ్లు అన్ని పెట్టింది ఆవిడ ఇక్కడ. మీ ఇద్దరు పంచాయతీ. ఒక్క నిమిషం సార్, ఆవిడ పెద్ద మనుషులు పంచాయతీ పెడుతుంది, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ చేసుకుంటారా లేకపోతే టీవీ షోకి వచ్చి మాట్లాడతారా? మేము ఆవిడని పెద్ద మనుషులు పంచాయతీ దగ్గర ట్రై చేయమ్మా, ఒకవేళ అక్కడ అవ్వకపోతేనే మా దగ్గరికి రండి అన్న. అదే సార్, ఇదంతా మీరు ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడలేం కదా. మీరు టీవీ షోకి వచ్చి మాట్లాడతారా లేదా పెద్ద మనుషులు పంచాయతీ దగ్గర మాట్లాడుకుంటారా? మీకేది కంఫర్ట్ అది చెప్పండి, అదే చెప్తాం ఆవిడకి. నాకు కంఫర్ట్ ఏంటండి, అది ఇప్పుడు నాకు అడిగే మీ దగ్గరకు వచ్చిందా? మేము అడుగుతున్నాం కదండి మిమ్మల్ని, మేము అడుగుతున్నాం కదా. తనకి ఏది అనిపిస్తే అది చేసి వెళ్ళిపోతే ఇప్పుడు తన ఏంటి అనుకుంటుందో అది ఏది చెప్పాలనుకుందో చూడండి, అది అడగండి ముందు. ఆవిడికి విడాకులు కావాలి, ఆవిడ సామాన్ ఆవిడకి కావాలి, పిల్లలకి ఎంతో కొంత న్యాయం కావాలి. ఆవిడకి ఏం అవసరంలా. మేమేంటి ఇవ్వాలి? ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదండి. రేనా గారు ఆ ఫోన్ ఆఫ్ చేయండి, ఎందుకంటే అతను చాలా తెగిచ్చేసిన మనిషి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లల వాల్యూ తెలియదు, భార్య వాల్యూ తెలియదు. ఇక ఎదురు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. పిల్లలకి ఎందుకు ఆ బూత్ మెసేజ్లు పెట్టావు, మీ ఆవిడకి ఎందుకు పెట్టావు అంటే నాకు పెట్టింది అంటున్నాడు. ఇదంతా పెద్ద మనుషుల దగ్గర ఎక్కడో తేల్చుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆవిడకి ఏ న్యాయం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పాము. పెద్ద మనుషుల దగ్గర అవ్వకపోతే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం. సో గైస్, చూసారు కదా, మరి మీకు కూడా ఎటువంటి చట్టపరమైన సమస్యల్లో ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.